నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో ఎస్బీఐ బ్యాంక్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి, మన అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న ఎస్బీఐ హెడ్ ఆఫీస్‌కి సంబంధించిన ఎస్బీఐ డిజైన్ అనమాట ఇది. కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఈ ప్లేస్‌లో దాదాపుగా 15 బ్యాంక్స్‌కి సంబంధించి ఇదివరకే భూమి పూజ అయితే చేయడం జరిగిందండి. వారి బ్యాంక్స్‌కి సంబంధించి ఆ ప్లేసుల్లో ఫెన్సింగ్ లాగైతే క్లియరెన్స్ చేసుకొనైతే నిర్మించుకున్నారనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ వచ్చేసి ఎస్బీఐకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. దాదాపుగా 3 ఎకరాల్లో ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించిన బిల్డింగ్ అయితే రాబోతుందండి. ఇందాక డిజైన్ చూశారు కదా ఏ విధంగా ఉందో. కంప్లీట్ అయితే ఈ యొక్క ఎస్బీఐ అనేది మనకు ఆ డిజైన్ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది బిల్డింగ్ అయితే. ప్రస్తుతం ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి ఏందంటే, ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్‌తో పాటు వెయిట్ టెస్ట్ చేయడానికైతే రెడీగా ఉన్నారండి. ఇదివరకు ఇటంతా కూడా చెట్లు తాటి చెట్లు అవన్నీ కూడా ఉండే. ఇప్పుడంతా కూడా క్లియర్ చేసేసారనమాట. ఆ చెట్లన్నీ కూడా క్లియర్ చేసి, ప్రస్తుతం ఇసుకైతే కొన్ని పదుల సంఖ్యలో లారీలు ఇసుకైతే అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకున్నారు చూడొచ్చు. అవన్నీ కూడా ప్రస్తుతం ఏందంటే వెయిట్ టెస్ట్ కోసం అయితే ఆ యొక్క ఇసుకని గోతాల్లో ఫిల్ చేసుకొని కొన్ని టన్నుల కొద్దీ ఇసుకతో అయితే వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు అటుపక్క చూడొచ్చు. కొంతవరకు వెయిట్ టెస్ట్ చేయడానికి అంతా కూడా బస్తాలు తీసుకెళ్ళి యొక్క మట్టిని వాటి మీద అయితే పెట్టడం జరుగుతుంది. మనకు 2 దగ్గరలో అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఈ యొక్క వెయిట్ టెస్ట్ కోసం. అటువైపు ఒక దగ్గర, మరలా ఇటు సైడ్ అయితే వెయిట్ టెస్ట్ అయితే చేస్తారు. సో, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దాదాపుగా 300,00,00,000తో ఈ యొక్క బిల్డింగ్ అనేది నిర్మించడం జరుగుతుందండి. సో, మీరు ఫ్రంట్ చూస్తున్న అన్ని పెయింటింగ్‌లు కూడా ఆ బ్యాంక్స్‌కి సంబంధించి వారి ప్లేసుల్లో నిర్మించుకున్న పెయింటింగ్స్ అనమాట అవన్నీ కూడా. ఇప్పుడే కొన్ని బ్యాంక్స్ ఏందంటే అక్కడక్కడ సాయిల్ టెస్ట్‌లు అవన్నీ కూడా చేసుకుంటుంటూ రావడం జరుగుతుంది. అన్ని పర్మిషన్‌లొచ్చాక ఇప్పుడు ఈ యొక్క ఎస్‌బీఐకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇదివరకు వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు జస్ట్ మనకు రిగ్ మిషన్‌లు అవన్నీ కూడా వచ్చి సైడ్ ఉన్న మిడిల్‌లో మనకు తాటి చెట్లయితే ఉన్నాయి గదా! అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత వెయిట్ టెస్ట్ కోసం అయితే 2 దగ్గరలైతే రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ మళ్ళీ ఇటువైపు ఇందాక చూసారు కదా! లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులు కూడా రెడీ చేస్తున్నారు. ఈ విధంగా మట్టినంతా కూడా ఆ యొక్క గోతం సంచిలోకి వేసుకొని వెయిట్ టెస్ట్ కొన్ని టన్నుల కొద్దీ అయితే వెయిట్ టెస్ట్ చేస్తారనమాట. అది కంప్లీట్ అయిన వెంటనే ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఆ విధంగా చేసుకొని ఇంక బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. చూడొచ్చు ఎన్ని రిగ్ మిషన్‌లు వచ్చున్నాయో, అలాగే జేసీబీలు గానీ, కాంక్రీట్ మిషనరీస్ గానీ అన్నీ కూడా ఈ యొక్క సైట్‌లో అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు. అలాగే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారండి. ఇవన్నీ కూడా మనకు కాంక్రీట్‌కి సంబంధించిన మిషనరీస్, జేసీబీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్స్ అనమాట. వర్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ వాటి కోసం అయితే అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సైడ్ అంతా కూడా ఎక్స్‌కవేషన్ కొంతవరకు మట్టి తవ్వకాలు జరిగున్నాయి గదా! అదేంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన వర్క్స్ అండి. కిందంతా కూడా మీరు శిలాఫలకాలు చూడొచ్చు. ఆ విధ బ్యాంక్స్‌కి సంబంధించి శిలాఫలకాలైతే వేసుకున్నారు. అలాగే ఆ ప్లేస్ అంతా కూడా క్లోజ్‌గా ఫెన్సింగ్ లాగైతే నిర్మించుకోవడం జరిగింది. సో, మనకి ఎస్‌బీఐకి 3 ఎకరాలైతే ఇవ్వడం జరిగింది. అలా కొన్ని ఎకరాలు కొన్ని బ్యాంక్స్‌కి ఏందంటే ఎకరం అలాగే 45 సెంట్స్ గాని, 30 సెంట్స్ గాని, అరెకరం గాని ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి బ్యాంక్‌కి సంబంధించి. అలాగే మీరు సైడ్ చూసుకున్నట్లయితే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 7కి సంబంధించి ఏందంటే కలెక్టర్ రోడ్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, వాటికి సంబంధించి ఏందంటే అన్నీ కూడా ఈ యొక్క రాళ్ళైతే అన్‌లోడ్ చేసుకోవడానికైతే లారీలు చూడండి ఎన్ని లారీలొచ్చున్నాయో. ఎట్టకేలకు మనకు ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది కూడా రీసెంట్ వీడియోస్‌లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇంకా బ్యాంక్‌కి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవ్వలేదా? ఎప్పుడో భూమి పూజ జరిగిందని. సో, ఇప్పుడైతే ఒక్కొక్క బ్యాంక్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఎస్‌బీఐకి సంబంధించి ఇంకో ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఏందంటే మట్టి తవ్వకాల వరకు ఒక రేంజ్ వరకు తవ్వుకొనైతే పెట్టుకోనున్నారు. ఇంకా అది కూడా నాకు తెలిసి 1 ఆర్ 2 వీక్స్‌లో ఇంకా ప్రాపర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ ప్లేసుల్లో క్లోజ్డ్ సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని క్లోజ్డ్ ఫెన్సింగ్ లాగైతే నిర్మించుకోవడం జరిగింది. అదే.
బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన డిజైన్ చూడొచ్చండి మీరు అక్కడ ఎలా ఉందో. అలాగే అక్కడ ఏంటంటే డీప్ ఎక్స్కవేషన్ మట్టి తవ్వకాలు అయితే జరుపుకున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, అదేంటంటే శిలాఫలకం కూడా. ఇదివరకు ఏంటంటే ఇదంతా కూడా క్లియర్ చేసి అవన్నీ సైడ్ అంతా కూడా క్లియర్ చేసి ఈ విధంగా మొత్తం ఫెన్సింగ్ లాగైతే ఆ విధంగా అయితే అల్లుకున్నారు. కొన్నిటికి ఏంటంటే రేకులతో అయితే ఎవరికి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళైతే ఆ విధంగా అయితే క్లోజ్ చేసేసుకున్నారనమాట వాళ్ళ వాళ్ళ స్థలాల్లో ఈ యొక్క బ్యాంక్ సంబంధించి. ఇదేంటంటే శిలాఫలకం అప్పుడు వేసింది, భూమి పూజ జరిగింది కదా, ఈ యొక్క బ్యాంక్స్ అన్నిటి కూడా ఒకేసారి జరిగిందనమాట. దానికి సంబంధించిన శిలాఫలకం ఇది. ఆ రోజు మనకు సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, వాళ్ళ యొక్క ఫౌండేషన్ సంబంధించి. ఇదేంటంటే ఇండియన్ బ్యాంక్, వాళ్ళకి సంబంధించి కూడా క్లోజ్డ్ పెంచింగ్ అయితే నిర్మించుకున్నారు. అంటే ప్రతి బ్యాంక్ కూడా మనకు N9 నుంచి రోడ్ స్టార్ట్ అయ్యి N10 వరకు అన్నీ కూడా మనకు బ్యాంక్సే ఉంటాయి. వాటికి సంబంధించి ఏ బ్యాంక్కి సంబంధించి ఆ ప్లేస్లో వాళ్ళైతే ఈ విధంగా రేకులు పెంచింగ్ లాగైతే నిర్మించుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనకు ఇది సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. ఉద్దండ రాయనపాలెం అనే విలేజ్ ఉంటుంది పక్కనే, దాని పక్కనే యొక్క బ్యాంక్స్ అన్ని కూడా రాబోతున్నాయి. అమరావతిలో ప్రతిదీ కూడా ఏంటంటే బ్యాంక్స్ అన్ని ఒక దగ్గర, గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఆఫీసెస్ అన్ని కూడా ఒక దగ్గర, ఆ విధంగా అయితే డిజైన్ చేసి అయితే కట్టడం జరుగుతుంది. మళ్ళీ సైడ్ అంతా కూడా ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది అనమాట, మీరు చెట్లు చూడొచ్చు. దీనిలో మనకేంటంటే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అయితే రాబోతుంది. కంటైనర్లు అనమాట, ఇక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ కోసం కంటైనర్లు ఇవన్నీ కూడా రావడం జరిగింది.